లోకల్ ఒక సామెత చెప్తుంటారులేండి, కుక్క బుద్ధట ముక్క దగ్గరట. కుక్క బుద్ధి ముక్క దగ్గర బయటపడుతుంది, మనిషి బుద్ధి కళ్యాణం దగ్గర, అంటే పెళ్లి దగ్గర అని. అప్పటి వరకు మాకు ఏ పట్టింపు లేదంటే, మాకు ఎవరైనా పర్వాలేదని అంటారు, అన్నీ చెప్తుంటారు. చివరికి వచ్చేటప్పటికి ఎందుకైనా మంచిది మన వాళ్ళు అయితే బాగుంటుందండి అంటారంతే. ఇదేంటి మరలా? అందుకే చూడండి, ఏమండి కట్నం తక్కువైనా పర్వాలేదండి, కలర్ తక్కువైపోయినా పర్వాలేదండి, క్యాస్ట్ మాత్రం మాదే ఉండాలండి. ఇదేంటండి అంటే క్రైస్తవులే ఏంటి పెళ్లి విషయంలో కులం, ఆఖరికి సంఘానికి వెళ్ళే విషయంలో కులం, కాపరి విషయంలో కులం, ఇవన్నీ కూడా ఈరోజు క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నాము అని అంటే ఎంత అవమానం అంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమండి మనం సమాజానికి చెప్పగలమా? మనం ఇలా ఉన్నప్పుడు ఆల్రెడీ సమాజంలో ఏమండి పీడించబడి బాధించబడి సమాజంలో ఈ దారుణమైనటువంటివి ఎన్నో అవమానాలు భరించి క్రైస్తవ్యంలోకి వస్తే క్రైస్తవ్యంలో కులం లేదు, క్రైస్తవ్యం అంతా కూడా ఒక్కటిగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. క్రైస్తవుల మధ్య ఏ విధమైన తారతమ్యాలు భేదాలు చూపించరు, వాళ్ళంతా ప్రేమ కలిగి ఉంటారని ఎన్నో ఆశలతో నమ్మకంతో క్రైస్తవ్యంలోకి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కుల వివక్ష, సమాజం లోకం బాగోలేదనే కదా ఇక్కడికి వచ్చింది క్రైస్తవ్యంలోనికి. అక్కడ ఆ బాధలన్నీ భరించే కదా క్రైస్తవ్యంలోకి వచ్చారు. మరి ఆ బాధలన్నీ భరించి క్రైస్తవ్యంలోకి వస్తేనైనా కానీ నెమ్మదిగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఆనందంతో ఉండొచ్చు, సంతోషంతో ఉండొచ్చు. ఇక్కడ ఏ విధమైన వివక్ష ఉండదని ఆఖరికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా అదే వివక్ష కనబడుతున్నప్పుడు ఇక ఎక్కడికి వెళ్ళాలంటారు చెప్పండి? ఇక ఎక్కడికి వెళ్ళాలి? ఇక ఎవరు క్రీస్తులోనికి రాగలరు? ఎవరు క్రీస్తును అంగీకరించగలరు? ఎవరు క్రైస్తవం గురించి గొప్పగా చెప్పగలరు? ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి ప్రియులారా.